సచ్చైనా ఇండియన్ గెలిపిస్తా అన్నట్టు ఇంతకీ దీని రుచి ఎలా ఉందో చెప్పలేదు కదా. చిల్లర కూడా వదలరు ఇక్కడ, ప్రతి రూపాయి ఇస్తారు. నీట్గా క్వాలిటీగా అయితే ఉందండి. మరి ఇంకా వెళ్ళిపోదామా? I could never fail, I could never fall, counted up without a cashier. And last year was real, 25, I'm a fast on their heels. Built the last, never last up the gear, hit the gas, I'm a mash till a meal. నేను థాయిలాండ్ దేశంలోని చాంగ్ మాయ్ అనే ఊర్లో ఉన్నాను. ఈ వీడియోలో ఇక్కడ కూరగాయల మార్కెట్ అయితే చూపించబోతున్నాను. కూరగాయల మార్కెటేగా ఏముందిలే అని అనుకోమాకండి, చూసి షాక్ అవుతారు. మరి ఇంకా వెళ్ళిపోదామా? మనం ఉన్న చాంగ్ మాయ్ అనే ఊరు చాలా అద్భుతంగా ఉందండి. ఒక్కసారి అటు చూడండి, నీట్గా ఫుట్పాత్లు, ఎక్కడ పొల్యూషన్ లేదు, అందరూ ట్రాఫిక్ రూల్స్ చక్కగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నేను ఈ రోడ్డు దాటాలనుకుంటున్నానండి. సింపుల్, ఇక్కడ బటన్ ఉంది కదండి, అక్కడ ఎర్ర లైట్ వెలిగింది, బటన్ నొక్కితే అదిగోండి గ్రీన్ లైట్ వెలిగింది. సో ఇంక వెళ్ళిపోవచ్చు. నేనండి మొదట్లో మన భారతీయులు ఎక్కడికి వెళ్ళినా రేసిజం చూపిస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు అనుకునేవాడిని. ఎందుకు చూపిరండి చెప్పండి? మన దగ్గర రోడ్లు ఎలా పడితే అలా దాటేస్తాం, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. మరి థాయిలాండ్ అనేది వీసా ఫ్రీ మన భారతీయులకి. ఇలాంటి దేశం మన వాళ్ళు అంతా వచ్చేసి ఏం తెలియకుండా, మొదట్లో నాకు ఏం తెలియదు, సో వచ్చేసి మన దగ్గర పడేసినట్టుగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసి, రోడ్లు ఎట్లా పడితే అట్లా దాడతా, మళ్ళీ ఇంకా గట్టిగా మాట్లాడతాం. ఇలా మాట్లాడుతూ ఉంటే విలువ ఎందుకు ఇస్తారు చెప్పండి? విలువ ఎవరు దగ్గరకు కూడా రానివ్వరు. ఇక్కడ అంత శుభ్రంగా అంత నీట్గా ఉంటారనమాట వీళ్ళంతా. దాన్నే సివిక్ సెన్స్ అంటారండి. సో అది చాలా ముఖ్యం మన వాళ్ళందరికీ. నేను నా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, చెప్పిన ప్రతిసారి అన్నా తప్పులేదండి అడ్డగాడిదిలాగా కామెంట్లు పెడతారు. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటో చెప్పనా? కుల మతాలు. వీడు మన కూడా చైనా అతను వచ్చాడు. హే బ్రో విన్సెంట్, ఇతను కూడా మన కూడా వస్తున్నాడు. జస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి అంతా ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ లోపల జస్ట్ అడుగుదాం ఇతను, వాట్ ఈజ్ యువర్ రిలీజియన్? I have no religion. అది ఏమన్నాడు, నాకు ఎటువంటి రిలీజియన్ లేదు అంటే, నాకు ఎటువంటి మతం లేదు. ఎందుకంటే చైనాలో మతాల్ని నమ్మొచ్చు కానీ మతం అనేది పెట్టుకోకూడదండి, అదొక రూల్ ఉంది చైనాలో. అందుకే చైనా దేశం ఎంతో డెవలప్ అయింది. చైనా వెళ్ళినప్పుడు చెప్తానండి, ఇందాడదా మెయిన్ రోడ్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న గల్లీలోకి వస్తే ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది. వచ్చేసామండి ముయాంగ్ మాయ్ మార్కెట్. ఈ చాంగ్ మాయ్లోనే కొంచెం పెద్ద మార్కెట్, 365 రోజులు డే అండ్ నైట్ ఉండే మార్కెట్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్. వీళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజ్లు అండి. ఈ థాయ్ ప్రజలకి ఏంటంటే బార్గెనింగ్, బేరాలు మాట్లాడడం నచ్చదు, అందుకని ఫిక్స్డ్ ప్రైజ్లు పెట్టేస్తారు చాలా మటుకు. ప్రతి దగ్గర చూసుకోండి, అరటికాయలు 10 బాట్లు 15 బాట్లు ప్రతి దగ్గర ఉంటుంది బోర్డు. ఇంకా లోపలికి వెళ్తే మనం పెద్ద మార్కెట్లోకి వెళ్ళిపోతాం, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా శుభ్రంగా నీట్గా పేర్చుకుంటుంది ఆవిడ. హలో, హౌ మచ్? ఓకే, బోర్డు ఉంది ఇంకా పెట్టలా. ఓకే 125. ఓకే 120. ఇది చిన్న సైజు. ఓకే 120 ఇంటూ మనం 3 వేయాల్సింది, ఎందుకంటే 3 రూపాయలు అయిపోయిందిగా. 360 రూపాయలండి. ఒక అట్ట కోడిగుడ్లు కావాలంటే 360 రూపాయలు. అదే మన దగ్గర ఎంతకు వస్తుంది? మార్కెట్ని బట్టి ఉంటుంది రేటు. మనకి 150, 200 రూపాయల లోపలే వచ్చేస్తున్నాయి 30 కోడిగుడ్లు. సో కోడిగుడ్ల పరంగా చూసుకుంటే మన దగ్గరే చాలా తక్కువ రేట్ అండి. ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉంటాయి ఎగ్స్ వీళ్ళు తినేవి. అదే తెల్లగుడ్లు మన సైడ్ తినే అయితే ఇంకా రేట్ ఎక్కువ అంట, 180 బాటిల్ అంట. అదైతే 180 ఇంటూ 3 540 రూపాయలు. ఏదా తెల్లగుడ్లు మన సైడ్ తినే అయితే. ప్రతి దగ్గర రేటు పెట్టేశారు. ఇక్కడ పోతే నాకు బంగాళదుంప కూడా రేట్ ఎక్కువ అనిపించిందండి. 25 బాట్లు 1 కిలో అంటే 75 రూపాయలండి. ఈ చిన్నది అల్లం అండి, కిలో 50 అంటే 150 రూపాయలు అనమాట. అల్లం కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉందో, అంటే నీట్గా ఎక్కడ మట్టి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టారు. ఇంకొకటి ఇక్కడ ఇది
క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ వచ్చేసి కిలో 25 ఉంది, 25 బాటిల్ అంటే 75 రూపాయలు. ఒకటో రెండో వస్తాయేమో కిలోకి. లేదు మనం ఈ ప్యాక్ తీసుకున్నాం అంటే దీంట్లో ఈజీగా ఒక 3-4 కిలోలు అయితే ఉంటుంది. ఒక 5 కిలోలు ఉంటుందండి ఈజీగా. ఏది మొత్తం తీసుకుంటే 100 బాటిల్ అనమాట. ఇట్లా వీళ్ళు ప్యాక్ చేసి పెట్టి అమ్మేస్తారు, అంటే కొంచెం తక్కువ రేటుకి వస్తాయి. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. ఎక్కువ ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇక్కడ గుమ్మడికాయలు సేమ్ కవర్లో పెట్టి 3 గుమ్మడికాయలు 80 బాటిల్ 240 రూపాయలు. మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ గొడవ గందరగోళంగా అయితే లేదు. నీట్గా ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ చెప్పినట్టుగానే రేట్లు అన్ని చోట్ల అయితే పెట్టారండి. బార్గెనింగ్ అయితే లేదు. నచ్చినోడు తీసుకుంటాడు, లేదంటే లేదు. ఇక్కడ థాయిలాండ్లో అండి వీళ్ళతో వచ్చి మనం నాకు ఏమైనా రేట్ ఉందా అది ఇదని బార్గెనింగ్ చేస్తే భలే కోపం వాళ్ళకి. ఇప్పుడు మన ఫేమస్ కూరగాయలు కిలో ఎంతెంత రేట్లో కనుక్కుందాం ఇక్కడ. హే బ్రో, టమాటో 1 కిలో హౌ మచ్? ఓ ఇక్కడ పెట్టారు కదా, 1 కిలో 50 బాటిల్ అండి, అంటే 150 రూపాయలు. ఎక్కువే ఉన్నాయి టమాటాలు కిలో, మన సైడ్ తక్కువ. అంటే క్వాలిటీ బాగుందిలేండి టమాటా, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు క్యారెట్ వచ్చేసి కిలో 25 బాటిల్ కిలో ఉంటుందండి. నీటి కవర్లో ప్యాక్ చేసి పెట్టారన్నమాట, అంటే 75 రూపాయలు ఇది. ఇంకా నాకు తెలిసి ఇక్కడ బ్రోకెలే తక్కువ ఉండొచ్చు రేటు. హలో, కొన్ని వాటికి బోర్డులు పెట్టలే, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా. బ్రోకెలే 40 బాట్, ఓకే 40 బాటిల్ అంట 1 కిలో, అంటే 3-4 120 రూపాయలండి. ఇక్కడ తక్కువ ఉంది బ్రోకెలే అయితే. మన సైడ్ అంత ఎక్స్పెన్సివ్ అండి. చిన్న టమాటాలు ఈ కూడా నీట్గా ప్యాక్ చేసి పెట్టారు. కిలో 40 బాటిల్ అంటే 120 రూపాయలు. కానీ క్వాలిటీ మాత్రం అసలు ఎక్కడా కూడా పుచ్చులు ఇట్లాంటివి ఏమీ లేవు. ఇప్పుడు దాన్ని నేను చూసిన ప్రతి కూరగాయ కూడా అర్థం చేసుకోవచ్చు, డబ్బు కన్నా వీళ్ళు క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని. కిలో మన డబ్బుల్లో 150 రూపాయలు ఉన్నాయి. లిటిల్ కీరా అంటారు, చిన్న కీరా. ఇది కూడా కిలో 30 × 90 రూపాయలు ఉంది. మన సైడ్ కూడా కిలో 60 రూపాయలు 50 రూపాయలు ఉందండి కీరా. లేదు ఇక్కడ ఇది కిలో 30 ఉంది కదా. ఇక్కడ దీంట్లో చూసుకోండి. హలో, హౌ మచ్ దిస్? అది 1 కిలో 30 బాటిల్ ఉంది కదా కీరా. ఇది మొత్తం 5 కిలోల బస్తా అంట, 100 బాటిల్ 250 రూపాయలండి. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఇట్లా ఉంటే కనుక బాగుంటుంది. ఈ ఉల్లిపాయ చూడండి అసలు ఎంత బాగుందో నీట్గా. ఇదొక రకం తెల్ల ఉల్లిపాయ. ఇది చిన్నులపాయ అనుకుంటా, పెద్దది. మన సైడ్ షాపుల్లో రేట్లు కొంచెం తేడా ఉన్నట్టు ఇక్కడ కూడా ఇందాక క్యారెట్ 25 బాటిల్ చూసాం కదా కిలో, ఇక్కడ 20 బాటిలే ఉందండి, అంటే 60 రూపాయలు. కాబట్టి మనం ఇక్కడ కూడా తిరిగి కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది ఉల్లిపాయ ఎంత కిలో, ఇది ఒక రకం 40 బాటిల్ 120 రూపాయలు, ఇది 45 135 రూపాయలు. సో ఇది తెల్లుల్లిపాయ 35 బాటిల్ 105 రూపాయలు. ఇది ఇది ఇంక బాగా రేట్ ఎక్కువ ఉందండి, కిలో 180 ఉంది, 540 రూపాయలు. మన సైడ్ మాదిరిగానే హోల్సేలు కవర్ల దుకాణాలు మొత్తం అన్నీ. ఇక్కడ భలే ఉంటారండి వీళ్ళంతా, హాయ్ భలే ఉంటారు తెల్లంగా. ఇంకొకటి నాకు ఇక్కడ వింతగా అనిపించింది ఏంటంటే చిల్లీ పౌడర్, అంటే మన సైడ్ కారం అన్నట్టు మొత్తం ముద్దలా ఉందండి. ఇంకా పేస్ట్ అనుకోవచ్చు, దేనికది సపరేట్గా పెట్టుంది. రకరకాలు అన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర దాదాపుగా. ఇదిగోండి డ్రై కారపొళ్ళు చూస్తుంటే ఎక్కడ కెమికల్స్ ఏం కలిపినట్టు కనిపించట్లా, ఇల్లు మొత్తం న్యాచురల్గానే ఉన్నట్టున్నాయి. చిల్లీ ఫ్లేక్స్ అన్నీ దొరుకుతున్నాయి. కెన్ ఐ టచ్? థ్యాంక్ యూ. టమాటో ఏంటి ఏమో పసుపు రంగులో ఉంది, ఇదేమో ఎరుపు రంగులో ఉంది. టమాటా ఇది పసుపు రంగులో ఉంది, మన సైడ్ నేను ఎప్పుడు చూడలా. బీఫ్ అనమాట. ఇదేంటంటే దోమలు వాలకుండా అలా పెట్టారు, తిరుగుతూ ఉంటే దోమలు రావు.
మసాలా దినుసులు అవన్నీ మన సైడ్ మాదిరిగా షాపు. హే బ్రో, యూ లైక్ దిస్ మార్కెట్? Yeah, of course I like it. చాలా బాగుంది నిజంగా మార్కెట్. అన్నీ దొరుకుతున్నాయి. రేట్లు కొన్ని కొంచెం రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని ఎక్కువ ఉన్నాయి అంతే. అన్నీ మెయిన్ ఏంటంటే నాకు ఇక్కడ షాక్ ఏంటంటే అన్నీ శుభ్రంగా ఉన్నాయండి, ఎక్కడ మట్టి లేదు ఏం లేదు, బాగుంది. ఇంకా వాళ్ళు మాస్క్ కూడా పెట్టుకున్నారు మంచిగా. ఇదిగోండి కవర్లో ప్యాక్ చేస్తారు కదా, 3 కిలోలు ఉంటుందేమో ఇది మొత్తం. 50 బాటిల్, ఇంకా 50 అండ్ 150 రూపాయలు. అలా పెద్ద ప్యాకులు తీసుకుంటేనే కొంచెం తక్కువ రేట్లో వస్తాయి. మనం విడిగా లూజు 1 కిలో 2 కిలోలు తీసుకుంటే మనకి అంత ఎక్కువ రేటు. మెయిన్ తిరగాలి మార్కెట్లో, తిరిగి బాగా మనం. ఇదేంటి ఇక్కడ చూడండి, టమాటా 10 బాటిల్ అంటే 30 రూపాయలు. బీరకాయ కిలో 20 అంటే 20 బాటిల్ 60 రూపాయలు అంటే. చైనాని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇతను కొబ్బరి నీళ్ళు ఇందాక ఎప్పుడో ఒక అరగంట కింద తాగాడు, మొత్తం తాగేశాడు. నాతో పాటు పట్టుకొని తిరుగుతున్నాడు, ఎందుకంటే డస్ట్బిన్ ఎక్కడ కనపడలా. అతను అంతే ఇంక చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. నిజం చెప్పండి, అదే మన సైడ్ అయితే మనం రోడ్డు మీద పడేయడం, ఎట్లా డస్ట్బిన్ కనపడకపోతే రోడ్డు మీద ఎక్కడొచ్చాడో రోడ్ సైడ్ పడేయడం, ఇట్లా చేస్తాం కదా. అది కాబట్టి చాలా నేర్చుకోవాలి. ఐ అప్రిషియేట్ యూ బ్రదర్. అడిగాడు ఏం చెప్పావని, అట్లా మీరు నచ్చింది బ్రో నువ్వు ఇట్లాగా నాకు రోడ్డు సైడ్ పడేయకుండా అంటే. We don't throw our garbage in the street, on the street. ఓకే, తప్పులేదండి, ఎవడైనా కానీ అది మంచి పని చేస్తున్నప్పుడు ఆయన ఫాలో అవ్వాల్సిందే. రొయ్యల షాపు, రొయ్య సైజుని బట్టి గ్రేడ్ చేసి పెట్టారు, రకాలన్నమాట. ఇంకా అమ్మ ఏంటి ఎంత ఉంది రొయ్య, ఇది చీప్లో చీప్ 240. చికెన్ హౌ మచ్? చికెన్ అయితే 420 రూపాయలు అంటే వాళ్ళ రేట్ ప్రకారం. నేను మొన్న ఒక షాప్కి వెళ్ళి అడిగితే 100 బాటిలే చెప్పారు. ఇక్కడ కూడా రేట్లు పెరగడం తగ్గుతూ ఉన్నాయి మన సైడ్ లాగే. ఈ రేట్లు కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఉంటుందండి, ఎంతెంత రేట్లు ఉన్నాయి ఏంటనేది మీకు. ఏమో నిమ్మకాయలు 120 ఉన్నాయండి ఇక్కడ రేటు. Hi bro, I want to eat durian. డురియాన్. Yeah, let's go. Go. ఈడ అసలు మనోడు మామూలుడు కాదు. చైనా వాళ్ళకి డురియాన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చైనా దేశంలోనే ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ డురియాన్ అనమాట. ఇక్కడ థాయిలాండ్లో కొంచెం, ఇక్కడ కూడా ఎక్స్పెన్సివేలే అండి, బట్ తినాలనుకుంటున్నాడు కదా, చూపిస్తా, అది కూడా భలే ఉంటుంది ఫ్రూట్. ఇప్పుడు ఎక్కడ దొరికింది మనకి డురియాన్ ఫ్రూట్? ఆ డురియాన్ ఫ్రూటు చాలా బాగుంటుంది టేస్ట్. రోడ్ సైడే పెట్టి, అంటే మన పనసకాయలా ఉంటుంది లోపల గింజలు, ఒలిచి ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. కానీ అట్లా తింటే అంత మజా ఉండదండి, అంత టేస్ట్ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఇప్పుడు మనకి ఫ్రెష్గా కావాలంటే కనుక కొన్ని మార్కెట్లు ఉంటాయి అన్నమాట. ఇవి డురియాన్ ఫ్రూట్లు ఇట్లా హోల్సేల్ అమ్ముతారు. వ్యాపారదారులు ఎవరైతే ఉంటారో కొనుక్కొని వెళ్తారు. ఇది కాదు, మనకి ఒలిచి ఇచ్చేవి కావాలి. ఇదేం కాయబ్బా, వాట్ ఈస్ దిస్ ఫ్రూట్? ముళ్ళు ఉందిగా. ఇంత నీట్గా అసలు కడుగుతారు అనుకుంటా వీళ్ళు ఇవన్నీ. డురియాన్ నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. కాపున్ కాప్. కమలాకాయలు కిలో 75 రూపాయలు మన డబ్బుల్లో. మంచి స్మెల్ వస్తుంది. అరే దీనమ్మ, జాంకాయలు కూడా ఎంత నీట్గా ప్యాక్ చేశారు. ఒక జాంకాయని కవర్లో పెట్టి అట్లా భద్రంగా పెట్టారు. 150 రూపాయలు కిలో. యాపిల్ కూడా తక్కువ ఉందండి.
ఒక పీస్ అయితే 60 రూపాయలు. వాట్ ఈస్ దిస్ ఫ్రూట్? నేమ్ మంగూస్. ఓకే, మంగూస్ అంట. ఇది భలే ఉంటుందండి లోపల. ఒక్కసారి ఒకటి అడిగి ట్రై చేసి మీకు చూపిస్తా బ్రో. ఇది ఒక్కటే 10 బాటిల్ తీసుకుంది, అంటే 30 రూపాయలు. ఫ్రీగా ఏమేవారు ఇక్కడ. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఇంతకుముందు తిన్నానండి ఎప్పుడో, భలే ఉంటుంది. చూసారు కదా, తెల్లంగా ఉంది. దీన్ని టూత్పిక్. సరే ఏముందిలే ఇంకా. సూపర్ ఉంది. ఇన్ చైనా హ్యావ్? Yeah, we have. చైనాలో ఉందంట. మరి మన దగ్గర ఉందో లేదో నాకు కామెంట్ చేయండి. అలాగే దీని పేరేంటో కూడా తెలుసుకుందాం అని ఉంది. వాట్ ఈస్ ద నేమ్? మంకూస్ అంట. రాయ్. ఓకే. థాయిలాండ్లో ఇట్లాంటి పెద్ద పెద్ద మార్కెట్ ఏరియాలోనే అమ్ముతారు. ఇక్కడే మనకి తక్కువ రేట్లకి తాజాగా డురియాన్లు దొరుకుతాయి. ఇక్కడ పెట్టారు చూడండి. ఒక కాయ 200 కాదండి, ఒక కిలో 200 బాటిల్. 200 బాటిల్ అంటే 600 రూపాయలు. సో అలాగే ఈ కాయ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 3 కిలోలు ఉందనుకోండి, 600 బాటిల్, 3 6 1800 అయిద్ది అనమాట. సో అలా ఏంటంటే ఇక్కడ 200 ఉంది కదా, వెతుకుదాం ఇంకేమైనా తక్కువ రేటుకు ఉంటాయేమో ఇక్కడ. అక్కడ మనకి ఏంటంటే తాజాగా కోసి ప్లేట్లో పెట్టిస్తారు తినడానికి. అక్కడ 200 ఉంది కదా, ఇక్కడ చూడండి 180 ఉంది. ఇది మొత్తం ముళ్ళులా ఉంది అన్నట్టు. ఈ డురియాన్ ఫ్రూట్ ఏంటంటే అన్ని దగ్గర పండదండి. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా పండిద్ది. అంటే థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్ ఈ ప్రాంగణంలో ఎక్కువ పండిద్ది. ఇది లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి కోస్తున్నారు కదా, మనకే తీస్తున్నాడండి డురియాను. 要买2个小的吗？多一点，一个就行。够吃吗？这个？ น้ำเปล่าใช่หมอนทองต้องมองมืดกับพี่ เพราะว่ากำลังลงมันมีสุกติดรถไม่อยู่ แต่ของกำลังลง 看你踩高，你妈盖的嘛。 อยากได้เนื้อประมาณไหน อันนี้ของใคร 好，必找那烟那边。打包这里吃，这里吃啊，完了，พี่นั้นยังไม่สุกเลยพี่2 วันสุกขนาดกระดมนี่ก็ดิบอยู่เลยเมื่อกี้ผมเคาะตัก300 กว่าบาทไม่ถอนให้ลูกค้า2เท่าไหร่อ่ะ200 กว่าบาทอ่ะเดี๋ยวไม่ถอนให้ลูกค้าเลย నీట్గా ర్యాప్ చేశారు మందే. กินนี่เขากินนี่ ఇదేంటంటే మనం ఇక్కడ తినాలంటే తినొచ్చు. ఓకేใครอยู่ซิกเฮีย యా వి ఈట్ హియర్. థ్యాంక్ యూ బ్రో. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దరమేం తీసుకున్నాం కాబట్టి మనిషికి ఒక 315 రూపాయలు పడింది. బట్ కానీ ఈ థాయిలాండ్ దేశం వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫ్రూట్ ఇది. ఇంకొకటి ఈ డురియాన్ ఫ్రూట్ అండి, చేతికంటినా ఎక్కడికైనా మనం తీసుకెళ్ళినా విపరీతమైన స్మెల్ వస్తుంది. కాబట్టి మనం ఇది తినేటప్పుడు ఇట్లాంటి గ్లౌజులు ఇస్తారు మనకి చేతులకు పెట్టుకోవడానికి. ప్రతి దగ్గర ఉంటాయి. అంతే అండి, ఒక్కొక్క చోట ఒక్కో రేటు. మనం తిరగాలి, మార్కెట్ మొత్తం తిరిగి తీసుకోవాలి. టేక్ ఇట్ బ్రో, దిస్ వన్. Very sweet. యా, చాలా బాగుంది, తీయంగా ఉంది. ఇంత మొక్క తింటే దీంట్లో ఇంత గింజలు వచ్చినాయండి. ఇంక తిన్నదేముంది బొంగు, ఏదో చీకినట్టుంది కానీ టెంక. బ్రో ఇస్ వెరీ స్మాల్ బ్రో, చిన్నది వచ్చింది. More. No, you can eat.
సో అదండి డూరియాన్ ఫ్రూట్, ఖచ్చితంగా ట్రై చేయండి. గింజలే పెద్దవి వచ్చినాయి కాకపోతే. అన్నట్టు ఇంతకీ దీని రుచి ఎలా ఉందో చెప్పలేదు కదా. పనసకాయ, పైనాపిల్ ఎప్పుడైనా కుదిరితే 2 జ్యూస్ చేసుకొని తాగండి. దాంట్లో కొంచెం పంచదార అనకూడదులే, కొంచెం పంచదార కలుపుకొని తాగితే ఎలా ఉంటుందో అంత స్వీట్గా అంత బాగుండిద్దండి. కాకపోతే మనకేంటంటే పనసకాయ మొక్క పచ్చిగా ఉంటే టేస్ట్ ఎలా ఉండదో ఇది కూడా అంతే, పండుగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. మనకి ఇచ్చింది పండుదనమాట, భలే తీయంగా ఉంది. ఇప్పుడు మార్కెట్ అదంతా చూసాం కదండి, పక్కనే బోటింగ్ చేస్తున్నారు వీళ్ళు, భలే ఉందండి. అదేదో చేస్తే బాగుండి అనిపిస్తుంది ఈ రివర్లో. లెట్స్ గో ఫర్ బోటింగ్. Okay, let's go. అంతే, అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎప్పుడు ఏది అనిపిస్తే చేసేయడమే అండి. ఇప్పుడు ఆ పడవ చేసేది మనకి ఇక్కడ వాట్ ఫా హామ్ అనే ప్లేసు 2 కిలోమీటర్లు ఉంది. మేము గ్రాబ్ యాప్లో కారు బుక్ చేసామండి, మనిషికి ఒక 60 రూపాయలు అక్కడికి వెళ్ళిపోతున్నాం. మన దేశంలో చూడండి, ఇక్కడ చూసే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన కార్ నడపడానికి వచ్చే ఆవిడ లేడీ పేరు వచ్చేసి ఆవిడ పేరు జంజీరా అంట. మన జంజీరా రావడానికి ఇంకో 3 నిమిషాలు పట్టిద్ది. ఇక్కడ కొబ్బరి నీళ్ళు భలే ఉంటాయండి. హాయ్ సవాదికా. కోకోనట్ వాటర్ హౌ మచ్? 150 1 kilo. ఇదైతే 50 బాట్లు, 150 రూపాయలు. దిస్ వన్ హౌ మచ్? 30 బాట్. ఓకే, అదే ఇచ్చేసి. ఓన్లీ స్ట్రా కూడా ఇస్తున్నారు. 我们要个小的就可以吧？ ఏడు మన చైనా వాడు. ఈ జంజీరా భలే పనిచేసిందండి. మనం పెట్టిన లొకేషన్ కాకుండా ఆవిడ ఇంకో లొకేషన్కి వెళ్ళి ఫోటో పెట్టింది. ఈ బిల్డింగ్ ఏడుంది, ఇప్పుడు ఎక్కడ ఎత్తుకోవాలి? వచ్చేసాం. ఓకే, అక్కడ ఉంది మన జంజీరా. కపున్ కాబ్ జంజీరా. ఆడవాళ్ళు బండ్లు నడుపుతున్నారంటే గ్రేట్ కదా. ประมาณบ่ายๆนะคะ ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోవాలండి อันนี้ค่ะ విదేశాల్లో. ถ้าได้ผ่านเลยจะเข้าไปว้าว అంటే మన దగ్గర కూడా పెట్టుకోవాలి. อันนี้คือโซลี่ ఇట్స్ ఓకే. హాయ్ జంజీరా. రామ్.อ๋อลามโอเค మా డైరెక్ట్ స్టాక్ ఇచ్చేసింది దీంట్లో, తాగేయడమే. ఈజీగా ఒక ఎంత అండి, ఒక 750 గ్రాములు ఏముంటాయి. యూ 150 అయితే అయింది, కానీ వర్త్ చాలా బాగున్నాయి. అడ్డమైన ఖర్చులు ఎన్నో పెడతాం, మనకి మనం పెట్టుకోవడంలో తప్పలేదు. ఒక్కడైనా చూడండి, ఆ రోడ్డు అటు పక్క నుంచి ఇటు పక్క వస్తున్నాడా, రూల్స్ ఫాలో అవుతున్నారు. బైక్ వెళ్ళడానికి మళ్ళీ సపరేట్ రూటు, సూపరు. ఇంకొకటి, ఈ థాయిలాండ్లో ప్రతి కార్లో ఇట్లా డాష్ కెమెరాలు ఉంటాయి. ఆహా, ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ఆనిముత్యం. 100 బాటిల్ ఇచ్చాను, మనకి ఎంత 55 బాటిల్ ఇవ్వాలండి. ఓకే. చిల్లర కూడా వదలరు ఇక్కడ, ప్రతి రూపాయి ఇస్తారు మనకి. అదిగోండి, ఓకే. 100 బాటిల్ పోతే నాకు 55 బాటిల్. థ్యాంక్ యూ కాపున్కా. థ్యాంక్ యూ,ขอบคุณค่ะ టేక్ కేర్. భాష కాకపోయినా బాగా అసలు. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్ బ్రో. కెమెరా. గుడ్ నైట్. అమ్మయ్య, చెత్తపోటు కనపడిందిలే అండి. అదే, దీన్ని ఇక్కడ కాయక్ అంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుందంట. ఫర్ రెంట్ 50 బాటిల్ అంట. అది మనోడికి తెలుసు కాబట్టి మనల్ని తీసుకొని వచ్చేసాడు. ఎందా చూసిన పడవది. వాట్ ఈస్ ద నేమ్ బ్రదర్, దిస్ నేమ్? వాట్ ఫా హన్. ఓకే, స్క్రీన్ పైన స్పెల్లింగ్ ఇస్తున్నాను. చాంగ్మాయ్ వస్తే రండి ఇక్కడికి. కపున్ కాబ్. ఏమో కూరగాయల మార్కెట్తో అయినా అయిపోయింది అనుకున్న వీడియో, అటు తిరిగి ఎటో తీసుకొచ్చింది. పోన్లే, ఇట్లా పెట్టుకోవడానికి మనకి ఇది కూడా ఇచ్చారు, లాకర్ కూడా. మన ఇంపార్టెంట్ వస్తువులన్నీ దాంట్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు. 150 రూపాయలు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవడమే. మనం పొద్దున వచ్చామంటే సాయంత్రం వరకు కూడా నడుపుకోవచ్చు. అన్లిమిటెడ్ అంట, ఇంతసేపు అనే ఉండదు. భలే భలే ఉంటారు వీళ్ళు పిల్లలు. నాకు కూడా ఒకటి కావాలి. యా,
ఇన్సూరెన్స్ ఫ్రీ ఫోన్లే సింగిల్ది ఇచ్చాడు. ఏందో అమ్మా మరీ చిన్నగా ఉన్నట్టుంది. వావ్ ఏం నలిగింది. ఫోన్లు అయింది భద్రం. ఓకే వీళ్ళు గుడి తరపున బౌద్ధులే చేస్తున్నారు అనుకుంటా. సరదాగా తిరిగేద్దామండి మొత్తం. ఇప్పుడు మనం ఇటు వెళ్దాం. లెట్స్ గో. హాయ్ కప్పున్ కాబ్. ఆహా ఇద్దరు ఉంటే అదే అడ్వాంటేజ్. మనోడు వీడియో తీస్తున్నాడు. ఇది కొంచెం కష్టంగా ఉంది కానీ స్టార్టింగ్లో నడపంగా చాలా తేలిగ్గా ఉందండి. వావ్ అంతా బాగుంది కానీ కెమెరానే ఊగిపోతుంది. రికార్డ్ చేయడం కష్టంగా ఉంది. హాయ్ Kapun kap. Wow. Wow. Very hard. మా ఫోటోలు దిగుతున్నావు బ్రో. అమ్మా జస్ట్ మిస్ కదా బ్రో. చైనా వాళ్ళు ఏమో ఎంతకైనా దిగుతారు. చూడండి ఏం చేశాడు. నుంచుంటారా అలా ఎవరైనా పడవపోయినా. పడితే ఇంకేమైనా ఉందా. ఏమైతే బొంగు లైఫ్ జాకెట్ ఉందిగా. ఏమో నిజంగా అంత బ్యాలెన్స్ యాడ్ నుంచి వచ్చింది దీనికి. చైనాకి అవసరం బ్రో. ఇక్కడ లోకల్ ప్రజలు చేపలు పడుతున్నారు ముందు. సవాదికా కపున్కా. డిడ్ యూ ఫైండ్ ఎనీ ఫిషెస్? యా ఓ నైస్ నైస్ నైస్. ఓ ఈడేంట్రా బాబు నుంచుంటాడు. నిజంగా ఆయన నుంచున్నప్పుడు మనం ఎందుకు నుంచోలేము. మనం ఎక్కడ తగ్గకూడదు ఇండియా. ఇప్పుడు కెమెరా మనోడికి ఇచ్చా. ఏమంత కష్టమా మనోడు నుంచున్నప్పుడు మనం నుంచోడానికి. కష్టంలాగే మనం చూస్తుంటే. అమ్మ ఈత కూడా రాదు అవసరమా. సో సెంటర్లో ఉండాలి ఇట్లాంటప్పుడే. పడ్డామంటే అంతే. ఈజీ బ్రదర్. వావ్ ఓకే. కష్టం అండి, బ్యాలెన్స్ ఉండాలి. బట్ ట్రై చేసాం. పెద్ద పడవ ఒకటి వస్తుంది. అబ్బా చాలా బాగుందండి పడవ. హాయ్ సవాడికా సవాడికా. హాయ్ హాయ్. ఏదో మొత్తానికి ఏమో అది వెళ్తున్నా మనం వెళ్తున్నావా, ఆ పడవే వెళ్తుందిలే. వాడైతే అసలు అచ్చంగా నుంచోని బాగా బ్యాలెన్స్ వచ్చేసింది. చివరిగా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అలా వచ్చేద్దామండి. బాగుంది మంచిగా రైడ్ ఎక్స్పీరియన్స్. 150 రూపాయలకి నిజంగా పడుతుంది. బ్రో వీ కెన్ డూ ఏ రేస్. హూ విల్ రీచ్ ఫస్ట్?
ఓకే టు ద బ్రిడ్జ్. ఎవరు ముందు వెళ్తారో చూద్దాం. ఇట్స్ ఓకే, యూ స్టార్ట్. ఇండియా వాస్ చైనా? లెట్స్ సీ. మనకేమో నడపడం చేతగా అట్లా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనోడిని కొంచెం ముందలకి వెళ్ళనిద్దాం, ఇంకా వెళ్ళాలి ముందలకి, అప్పుడు మనం వెళ్ళాలి. అప్పుడే కదా అసలైన మజా. మనోడు 100 మీటర్ల దూరం వెళ్ళిపోయాడు. బ్రో చైనా. యా ఓకే, ఇక మొదలెడదాం. చైనా ఇండియన్ గెలిపిస్తా. బ్రో కమాన్, యువర్ స్లో. చైనా లాస్. చైనా ఓడిపోతుంది. కమాన్ యూ గో ఫస్ట్, ఎందుకంటే నేను ఓడించాలి. ఇప్పుడు వచ్చింది. తగ్గేదేలే. Who win? సరిపోయింది, ఎవడు గెలవలా. ఐ థింక్ చైనా ఇండియా ఫ్రెండ్షిప్. చీకటి పడిపోయింది ఇంకా. ఇది మామూలుగా అందరూ ఇట్లా పట్టుకుంటారండి. ఇట్లా పట్టుకుంటే మనకేంటంటే అంత ఫోర్స్ రాదు. ఒక చేత్తో ఇట్లా పట్టుకొని, ఒక చేత్తో ఇట్లా, లేదంటే ఇది ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకోవాలి. అప్పుడు మనకి మంచి ఫోర్స్ వస్తుంది 2 చేతులకి, స్పీడ్ వెళ్ళొచ్చు అనమాట. చాలామంది అదే మిస్టేక్ చేస్తారు. ఓకే లెట్స్ గో బ్యాక్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇండియాకి చైనా కావాలి, చైనాకి ఇండియా కావాలి. సో కలిసి ఉంటే కలుస్తాం. నిజమే అది, గొడవలే వద్దు. యా లెట్స్ గో. ఐ స్టార్టెడ్. Ow! Woo! ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఓ యువర్ ఫింగర్ టేక్ కేర్. ఒళ్ళంతా పులిసిపోయింది. కాసేపు రెస్ట్ కావాలి. ఇదిగోండి వీళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అయిపోయింది కదా డ్యూటీ, ఇంకా మురికి నీళ్ళు అయి ఉండవులే అండి. ఈత కొట్టి కొట్టి ఫిట్ బాడీ అయిపోయింది వీళ్ళకి. ఓకే ఎంజాయ్ గైస్, బాయ్ బాయ్. నిజంగా చాలా బాగుంది బ్రో.
హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? I like boats. ఈ లైక్ బోటింగ్ బాగుందంట. సో ఇంకెప్పట్లాగా చూసాం కదండి ఆ కూరగాయల మార్కెట్, ఈ బోటింగ్ అనుకోకుండా. వీళ్ళేందంటే అమ్మ వీళ్ళేంది వ్యాయామాలు చేస్తున్నారా? అమ్మా ఏంటిది? అందుకు వీళ్ళకి ఎంత ఫిట్ బాడీలో ఉంది. బాడీ మామూలు అయినా కానీ బాగా చేస్తున్నారండి. అసలు అంత ప్రాపర్ ట్రైనింగ్ ఏం లేకుండా ఎక్కువ చేయగలిగారంటే గ్రేట్ కదా. మొత్తం కష్టంగా ఉంది ఫిట్గా బాడీ. బ్రో నైస్ బాడీ, గుడ్ వర్క్. బాయ్. అబ్బా మొత్తానికి ఇప్పటివరకు అలా సరిపోయిందండి. సో చూసారు కదా, ఎలా అనిపించింది వీడియో? ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి చాంగ్రాయ్ అనే ఇంకొక ఊరు వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి అక్కడ 1-2 వీడియోలు కవర్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడికనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ అండి, ఉంటాను. బాయ్ బ్రో. Bye, India friends.